స్వర్గీయ దేవినేని గాంధీ గారి 46వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు పెరియాది బుచ్చిబాబు గారు కానివ్వండి, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్, ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న ఆయన స్నేహితులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. చనిపోయి 46 సంవత్సరాలైన ఈ రోజుకి గాంధీ గారు ఆ రోజు విద్యార్థి లోకానికి చేసిన సేవలు, మరీ ముఖ్యంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పిన ఒక వ్యవస్థని స్థాపించి విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళకి అనేక విధాలుగా ఆ రోజుల్లో అనేక విధాలుగా వాళ్ళ చదువులకు కానివ్వండి, వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఆ రోజు గాంధీ గారు ఎంతో పాటుపడ్డారు. ఈ రోజు గారు ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకెళ్తూ యుఎస్ఓని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా ఆయన ఒక బాటలో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన ఆశయాలకి నెహ్రూ గారి ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఎందుకంటే 1,000,000 సంతకాల కార్యక్రమం విజయవంతం అయిందంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర విద్యార్థులు పోషించారు. మా భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకు అండగా ఉండాలని చెప్పని 1,000,000 సంతకాలు అయితే 1,04,00,000 సంతకాలు అయినాయి అంటే దానికి కారణం విద్యార్థులు. ఆ విద్యార్థి లోకం కోసం గాంధీ గారు ఒక ఆశయ సాధనలో, నెహ్రూ గారు ఒక ఆశయ సాధనలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు పనిచేసుకుంటూ వెళ్తుందని చెప్తూ సెలవు తీసుకుంటారు. దేవినేని గాంధీ గారి 46వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మా యొక్క నాయకులు దేవినేని అవినాష్ గారు ఒక నాయకత్వంలో, మరి సీనియర్ నాయకులు పెరియాది బుచ్చిబాబు గారు, మరి తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్సే కానీ దేవినేని నెహ్రూ గారి అత్యంత ఆప్తులు అందరం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తాం జరిగింది. తప్పకుండా గాంధీ గారి యొక్క ఆశయాలతో మరి యుఎస్ఓ ద్వారా ఎంతోమంది విద్యార్థులను ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రతి ఒక్కరు కూడా దేవినేని ఫ్యామిలీ అంతా ఎదురు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశగా వచ్చాయి. ఏ కష్టం వచ్చి చెప్పుకునే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది దేవినేని ఫ్యామిలీ. తప్పకుండా దేవినేని నెహ్రూ గారి ఆశయాలతో మరి దేవినేని అవినాష్ గారు ఇంకా ముందడుగు వేస్తూ మరి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అవినాష్ గారి యొక్క నాయకత్వం తప్పకుండా ఈ తూర్పు నియోజకవర్గం ఇంకా మీ అందరికీ కూడా అండగా ఉంటారని చెప్తూ సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.